హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి సార్, స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి చూడండి సార్. రేపు స్టాక్ మార్కెట్లో 25K బ్రేక్ అవబోతుందా? ఆ విషయాలు చూద్దాం. సో అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ మనం డిస్కస్ చేయలేదు, లైట్గా చూపిస్తాను వీడియోలో. ఎందుకంటే చార్ట్స్ని స్టడీ చేద్దాం, చార్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాగే టీసీఎస్ చార్ట్ని కూడా చూద్దాం. సో క్రిసిల్కి సంబంధించిన Q1 అప్డేట్ని చూద్దాం. అలాగే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో లైవ్లో యుఎస్ మార్కెట్లను చూస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి సార్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ వీడియోని లైక్ వేసుకోండి. గ్యాప్తో వీడియో చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి సార్, ఒకసారి లైవ్ మార్కెట్ చూస్తే యుఎస్ మార్కెట్ సో టైం వచ్చేసరికి 9:05 అరౌండ్ అవుతూ ఉంది నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు. డౌ జోన్స్ స్లైట్ రెడ్లో ఉంది, 0.3% అంటే పెద్ద రెడ్ ఏం కాదు అది. నాస్డాక్ అయితే పాజిటివ్గా ఉంది, సో 0.30%. కాబట్టి ఏంటంటే యుఎస్ మార్కెట్లు రేపు మన మార్కెట్ని ఇంపాక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి బిగినర్స్, 0.50% కన్నా ఎక్కువ కరెక్ట్ అవ్వటం కానీ, 0.50 మినిమం అంతకన్నా తక్కువ పెరగటం, అది అంతకన్నా ఎక్కువ పెరగటం కానీ, 0.50% కన్నా ఎక్కువ పడటం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 1.5% పెరిగింది యుఎస్ మార్కెట్, లేదా 2% తగ్గింది, అట్లా 0.50% కన్నా ఎక్కువ లేదా తక్కువ ఇన్ ద సెన్స్ 0.50% పెరిగిన మార్కెట్, 0.50% తగ్గిన, అంతేగాని ఇలా 0.30, 0.20 అట్లా కాదనమాట. అలా ఉంటే ఏంటంటే ఆ ఇంపాక్ట్ నెక్స్ట్ రోజు ఇండియన్ మార్కెట్ మీద పడే అవకాశాలు ఉంటాయి అనేది మనం చూడాలి, అంటే దాన్ని కన్సిడర్ చేయాలని అర్థం అనమాట. రిమైనింగ్ కేసెస్లో పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి సో గ్లోబల్ పరిస్థితి అలా ఉంచితే మన లోకల్ పరిస్థితి చూడండి. సో ఆల్రెడీ ఏంటంటే మనం టెలిగ్రామ్ గ్రూప్లో నేను పలుమార్లు సో రీసెంట్గా ఏంటంటే మనం మాట్లాడాము పలుమార్లు. సో అప్డేట్ అనేది మీకు మాట్లాడాను, 25K అనేది బ్రేక్ అవ్వబోతుంది అనేది మనం ముందే మాట్లాడుకున్నాము. సో అది ఎలాగా అనేది ఇప్పుడు ఒకసారి చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్ ట్రెండ్ నడుస్తూ ఉంది. టీసీఎస్ రిజల్ట్స్ బాగోలేదు, అక్కడ నుంచి పడుతూ ఉంది కదా. సో అయితే ఏంటంటే ఈ Q1 అప్డేట్స్లో భాగంగా పెద్ద కంపెనీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు వాటి యొక్క రిజల్ట్స్కి అనుగుణంగా మార్కెట్ యొక్క గమనం మారుతూ ఉంటుంది. డైనమిక్గా మనం కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగా వెళ్ళాల్సి వస్తుంది అని మనం చెప్పాము. టీసీఎస్ రిజల్ట్స్ బాగోకపోవటం, డిప్ అవ్వటం, దాని తర్వాత పైకి వెళ్ళేలాగా కనిపించినా కూడా సో మనకి మార్కెట్ ఏంటంటే దాంట్లో బలం లేక, అలాగేంటంటే ఈ యుఎస్ ట్రంప్ టారిఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అనుకూలమైన న్యూస్ అప్డేట్ వస్తుందేమో అని మార్కెట్ చూసింది, అది లేట్ అవ్వటం. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ డౌన్ ట్రెండ్నే కొనసాగిస్తూ ఉంది. సో అయితే మీకు 2 days 3 days నుంచి నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఏ మెసేజ్ అప్డేట్ పెట్టినా కూడా 25K బ్రేక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాను. ఎందుకనంటే చూడండి, ఈ ర్యాలీ అనేది రీట్రేస్మెంట్ లాగే కనిపించింది. సో మనకి మార్కెట్ పైకి పోయే ర్యాలీ వేరే. సో మామూలుగా ఏంటంటే ఈ ర్యాలీని చూసి 25K పైన 2 days నిలబడింది కదా అని చెప్పి రీటైల్ పీపుల్ అనుకుంటారు. కానీ సో అది రీట్రేస్మెంట్ ర్యాలీ, అంటే కంటిన్యూగా మార్కెట్ డౌన్ అవ్వలేదు కదా, మధ్యలో ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయింగ్ అనమాట. డ్రాపు ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ దాంట్లో బయింగ్ అనమాట. సో ఎప్పుడైనా సరే టర్నింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఇలా స్ట్రైట్ లైన్లో వెళ్దు. ఒకవేళ మార్కెట్ సో ఈ హైస్ని దాటి వెళ్ళాలి పైకి అని అంటే, ఏదైనా మనకి పాజిటివ్ న్యూస్ వచ్చినా మార్కెట్ ఏంటంటే రేంజ్ బౌండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ ఒక 2-3 days హెవీ వోల్టాలిటీ బాటమింగ్ ప్రాసెస్ చేసే వెళ్తాయి. అలా చేయనప్పుడు ఏంటంటే ఈ డ్రాపు అలా వచ్చే ర్యాలీస్ని వాటిని షార్ట్ కవరింగ్ ర్యాలీగా చూడాలి. డ్రాపు షార్ట్ కవరింగ్ ర్యాలీ. సో నిన్ననే పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకున్నాను, అంటే నిన్ననే పడుతుందని ఖచ్చితంగా చెప్పలేం, కానీ జాగ్రత్త, ఏ క్షణమైనా పడొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం మనం కమింగ్ డేస్ అని చెప్పాను. ఎందుకంటే ఈ పర్టికులర్ మూమెంట్ అనేది మనం చెప్పలేము. అలాగే లైవ్ మార్కెట్ని నేను అబ్జర్వ్ చేయడం కుదరదని నేను మీకు ఆల్రెడీ మెసేజ్ పెట్టాను టెలిగ్రామ్ గ్రూప్లో. సో నేను టెంపుల్కి వెళ్ళాను అనమాట, ద్వారకా తిరుమల టెంపుల్ వెళ్ళాను, నేనే డ్రైవ్ చేసుకుంటాను కాబట్టి మార్కెట్ని అబ్జర్వ్ చేయలేను కదా, అట్లా అనమాట. సో ఏదైనా కానీ మార్కెట్లో ఈరోజు ఏంటంటే ఫాల్ అయింది. సో అది మీరు చూసారనమాట. 25K బ్రేక్ అవ్వబోతుందనే విషయం మీకు అర్థమయ్యే ఉంటుందన్నమాట. డౌన్ ట్రెండ్ నడుస్తుంది, మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్, డౌన్ ట్రెండ్ షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఈ లోని కట్ చేసి కిందకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ రీసెంట్ లో ఉందే 24,882ని కట్ చేసి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
మనం ముందుగా అనుకున్నట్లు 24,707 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో మార్కెట్లో ఏదైనా డైనమిక్గా బయింగ్ అనిపించినా, ఏదైనా ఒక పెద్ద కంపెనీ ఎర్నింగ్స్లో పాజిటివ్ వస్తే మనం అనుకున్న వ్యూ చేంజ్ అవుతుంది. అందుకని మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ కూడా ఉండాలి. అంతేగాని 24,707కి వెళ్తుంది కాబట్టి నేను అలా రాయేసి కూర్చుంటాను, పీఈ తీసుకొని లేదా సీని షార్ట్ చేస్తాను, అట్లాంటి మార్కెట్లో ఉడకవు. అందుకని ఆప్షన్ ట్రేడింగ్ ఎక్కువగా లూజ్ అయ్యేది. మార్కెట్ డైనమిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే ఆర్డర్లు ఏంటంటే కంటిన్యూగా ప్లేస్ చేసుకుంటూ వెళ్తారు. ఇలా సెల్ ఆఫ్, షార్ట్ కవరింగ్ కూడా కంటిన్యూగా కొద్దిగా చేశారా, సెల్ ఆఫ్, షార్ట్ కవరింగ్ చూసారా, కొద్దిగా కంటిన్యూటీ చేశారు, మళ్ళీ సెల్ ఆఫ్ స్టార్ట్ చేశారు. సో ఈ రీసెంట్లో అనేది కట్ అవ్వబోతుంది. సో చూడండి ఎలా పడబోతుంది అనేది ఎలా చెప్పగలుగుతున్నామంటే, సో చూడండి మనకి ప్రీవియస్ క్లోజింగ్ ఏరియాస్లో ఏ క్యాండిల్ దగ్గర మనకి బై ఆర్డర్స్ కనిపించట్లేదు పెండింగ్లో కదా. సో కాబట్టి ఏంటంటే సో అందువల్ల మనం ఈ లోస్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాజిబిలిటీ ఉంది నిఫ్టీ 24,707 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది సుస్పష్టంగా అర్థమవుతుందన్నమాట. సో అదనమాట. మీరేమనుకుంటున్నారు? 25K బ్రేక్ అవుతుంది అనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి క్రిసిల్ యొక్క మనకి Q1 అప్డేటు సో ముందే వచ్చాయి, మనం డిస్కస్ చేసుకోలేదు. సో ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూలో 5% చేంజ్ ఉంది. నెట్ ప్రాఫిట్ అయితే కనుక సూపర్ 1035% అంటే మంచిగా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. సో అది క్రిసిల్ యొక్క Q1 అప్డేట్గా చూడండి సార్. మనం HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ యొక్క రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తే సో మనం చూడండి ఇక్కడ ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 6% గ్రోత్ ఉంది, ఇంట్రెస్ట్ ఎర్నడ్. అలాగే నెట్ ప్రాఫిట్ 12% పెరిగింది. సో NPS చూడండి మనకి రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేయాలి, ఎప్పుడు ఇరానీర్ కంపేర్ చేయకూడదు. NPS అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. బ్యాంక్స్కి 3 monthsకి పైగా రికవర్ అవని లోన్ అమౌంట్స్ని NPS అంటారు. సో NPA చూస్తే కనుక పెరిగాయి అన్నమాట. గ్రాస్ NPA, నెట్ NPA రెండు పెరిగాయి. సో రెండు పెరగడం అనేది మంచిది కాదు కదా. సో బ్యాంక్ యొక్క ఎసెట్ క్వాలిటీని ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట. ఇలా పెద్ద పెద్ద బ్యాంక్స్ అంటే మనకి పెద్ద పెద్ద కంపెనీలు అంటే నిఫ్టీలో హెవీ వెయిట్ స్టాక్స్ అయిన TCS, HDFC బ్యాంకులు అనుకూలంగా రిజల్ట్స్ రాకపోవడం మార్కెట్ డౌన్ ట్రెండ్కి బలం చేకూరేలాగా చేశాయని చెప్పొచ్చు అనమాట. అలాగే నేను తమ్నీలో ప్లేస్ చేసిన ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు అవి కూడా నేను ప్లేస్ చేశాను. ఒకసారి చూడండి అనమాట. నేను మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి అనమాట వీడియో అయిపోయినాక. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, వేరే ఛానల్లో వినే ఉంటారు కదా. సో ఇబ్బంది లేదు, మనం అవైలబిలిటీ లేనప్పుడు అవైలబిలిటీ ఉన్నా లేకపోయినా మీరు ఏ ఛానల్లో చూసినా ఇబ్బంది ఏం లేదనమాట. ఎవరైనా నాలెడ్జ్ షేర్ చేయడానికే కదా ట్రై చేసేది, అందరం ఒకటే కదా, ఎర్త్ అంతా సేమ్ కదా అలా. అలాగే జియో ఫైనాన్షియల్, ఎలియాంజ్ అంటే బజాజ్ ఎలియాంజ్గా ఉండేది ఒకప్పుడు. ఎలియాంజ్ అంటే ఫారెన్ కంపెనీ. సో బజాజ్తో వాళ్ళు డీలు ఆపేసుకున్నారు. ఇప్పుడు జియో ఫైనాన్స్ అలియాంజ్ టైఅప్ అయ్యిందనమాట. సో జాయింట్ వెంచర్, సో రీఇన్సూరెన్స్. కాబట్టి ఏంటంటే ఇది జియో ఫైనాన్స్కి ఎడ్జ్ అనమాట. సో ఇట్లాంటివన్నీ వాళ్ళ ప్లాన్స్, స్ట్రాటజీస్ అన్నీ నచ్చాయి కదా. జియో ఫైనాన్స్ని 200 ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పలుమార్లు డిస్కస్ చేసుకున్నాము. జియో ఫైనాన్స్ యొక్క డేటా కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. మరొకసారి చార్ట్ చూద్దాం పదండి. చూడండి మన సార్ జియో ఫైనాన్స్. సో ఈ ఇయర్లో మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో ఆశాజనకంగా లేనప్పుడు ఈ 202, 210, 212 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకున్నాము. సో ఎంతమంది స్టడీ చేసి అబ్జర్వ్ చేశారో నాకైతే తెలియదు, కానీ ఈ స్టాక్ యొక్క డేటాని పలుమార్లు చెప్పాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమని కూడా చాలాసార్లు చెప్పాను. చూడండి వీడియోలో చెప్పాను నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి అని చెప్తాను. ప్లాన్స్ బాగున్నాయి, ఎగ్జిక్యూషన్ బాగుండి, రెవెన్యూ పెరిగితే స్టాకు డబల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ 200 నుంచి. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి సార్ TCS యొక్క రిజల్ట్స్ బాగోకపోవడంతో అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ నడిచింది. సో మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వచ్చినా సో అవి ఎన్న బలం చేకూర్చలేకపోయినాయి అనమాట. సో డౌన్ ట్రెండ్ యథావిధిగా. సో TCS ఏంటంటే మనకి బయర్ ఎక్కడ ఉన్నాడు అంటే 2922 కిందకు వస్తే బయర్ యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2922 కిందకు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం, కానీ 2922 కిందకు వస్తే మళ్ళీ TCS రివర్సబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం దాన్ని లైవ్లో అబ్జర్వ్ చేసి చెప్తాను. చూడండి. సో ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే సో బిగినర్స్కి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా బాగుంటుంది. యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, జెరోదాకి మించిన యాప్ లేదనే చెప్పాలి, అంత బాగుంటుంది అనమాట యాప్. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేసి మీరు డీటెయిల్స్ ఇస్తే 10 minutesలో ప్రాసెస్ అనేది, అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుంది. సో యాప్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, మీకు నచ్చుతుంది. అందుకే నేను జెరోదా ప్లేస్ చేశానమాట. అకౌంట్ ఓపెన్ చేస్తే మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అలాంటివి మీకు పాస్ చేస్తానన్నమాట.
మీరు చేయాల్సిందల్లా మన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి ఆ ఐడిని వాట్సాప్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడండి, ఏ క్యాండిల్లో కూడా ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ఎంటీ స్పేస్ లేదు. చూడండి, క్లియర్ అయిపోయాయి. చూడండి, ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. సో ఈ ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర ఆర్డర్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అందువల్ల వచ్చే ఫాల్ ఫాస్ట్గా ఉంటుంది. అంటే వచ్చే ఫాల్ చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. మీకు ఏ బ్యాడ్ న్యూస్ కనిపిస్తూ ఉండకపోవచ్చు, గ్లోబల్ న్యూస్ నార్మల్గానే ఉంటా కనిపించవచ్చు. కానీ కమింగ్ డేస్లో ఈ లోని ఈజీగా కట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి 56,069 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ దాకా వెళ్తుందని చెప్పలేము, అంతే కదా. మధ్యలో ఏదైనా డైనమిక్గా అప్డేట్ వస్తే వ్యూ మార్చుకోవాలి. అందుకని డౌన్ సైడ్ డైరెక్షన్. సో 56,069 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనేది చెప్తాను. సో ఆ వైపు మార్కెట్ వెళ్తుందేమో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. చూడండి సార్, హరీబరీగా వీడియో అనేది చేశాను బికాస్ ఆఫ్ ట్రావెలింగ్ నాకు కుదరక. కాబట్టి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రేపటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. అట్లీస్ట్ నెక్స్ట్ మండే నుంచి, అంటే సండే నుంచి అట్లీస్ట్ రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం మళ్ళీ చేస్తాను. ఎందుకంటే మార్కెట్ పడుతుందంటే మన ఉపయోగం, అంటే మన యొక్క అబ్జర్వేషన్స్ మీకు ఉపయోగపడతాయి అనేది తెలుసు కదా. మార్కెట్ ర్యాలీలో ఉన్నప్పుడు మనం అంత యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు, అర్థమవుతుందా? అదనమాట కదా. సో స్లైట్ లెగ్ స్లైట్గా ఇంజూర్ అయింది అనుకోకుండా అనమాట. దానివల్ల ఏంటంటే ట్రెక్ కూడా ఈసారి మాన్సూన్ ట్రెక్ నేనేమీ ప్లాన్ చేయట్లేదు. ఆల్మోస్ట్ తగ్గిందనమాట. అది మేబీ కుదిరితే నేను ఆగస్టులో చేస్తాను. ఈ మార్కెట్ కనుక బాగా ఫాల్ అయితే మనకి మళ్ళీ ట్రెక్కింగ్ కూడా కుదరదు అనమాట. ఇంకా సమ్మర్ చివరిలో ఏదైనా హిమాలయ ట్రెక్స్ చేసుకోవడమే అదనమాట. సో ఓవరాల్గా హ్యాపీయేనా? భోజనం చేశారు కదా, హాయిగా పడుకోండి. రేపటి మార్కెట్ గురించి రేపు ఆలోచిద్దాం. సో నేనున్నా కదా, రేపు లైవ్లో అవైలబిలిటీ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుందాం. బై ఫ్రెండ్స్, గుడ్ డే.